ప్రియమైన దేవుని వల్ల ఒక ముఖ్యమైన అంశాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే గనక దేవుడు మనుషులు రక్షణ పొందడానికి తన వాక్కునిచ్చాడు. ఎలాంటి వాక్కునిచ్చాడంటే గనక రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగూండి ప్రాణాత్మను కీళ్లను విభజించినంత మట్టుకు ఉపయోగపడేది ఏదన్నా ఉంది అంటే గనక బలపరిచేది ఏదన్నా ఉందంటే గనక అది దేవుని యొక్క వాక్యమే. అయితే చాలా మంది ఈ దేవుని యొక్క వాక్యాన్ని చెరపడానికి అంటే కత్తికి పదును పోవడానికి అంటే కల్మషాన్ని తొలగించడానికి అవసరమైనటువంటి వాక్యాన్ని ముద్దుబారుస్తున్నారు ప్రియమైన వాళ్ళ ముద్దుబారుస్తున్నారు. నేటి కాలంలో అదే ప్రభావితం చేస్తుంది. దాన్నే కల్ట్ బోధలు అని అంటారన్నమాట ప్రియమైన కల్ట్. కల్ట్ అంటే కనుక ఏదో కొత్త సంగతి చెప్పి దేవునికి సంబంధం లేని ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి మానవ జ్ఞానాన్ని జొప్పించి ఏం చేస్తారంటే కనుక సంఘాన్ని కలవరపరుస్తుంటారు ప్రియమైన వాళ్ళ. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని ఎవడికి వాడికి అర్థం వచ్చింది, వాడికి తెలిసింది అదే జ్ఞానం అనుకుని ప్రతి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక క్రీస్తుకు ఉన్నటువంటి విలువ, లేదంటే కనుక క్రైస్తవ్యానికి ఉన్నటువంటి పద్ధతులు, లేదంటే కనుక దేవుడు ఏదైతే విధి విధానాలు కలిగి ఉండమని జీవించమని చెప్పాడో వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి సొంత లాభం కోసం ఏదో కావాలన్నటువంటి ఉద్దేశంతోనే కొత్త కొత్త పద్ధతులు క్రైస్తవ్యంలోనే తీసుకొస్తున్నారు ప్రియమైన. ఏదో ఒక సత్యవాక్యాన్ని చెప్పి మనుషులు బలపడితే దాన్ని చూసేవాళ్ళు దాన్ని ఫాలో అయ్యేవారు చాలా తక్కువ మంది తప్ప, అదే ఏదో గొడవ, ఏదో ఒక రాద్ధాంతం, ఏదో ఒకరిని ఏదో ఒకటి అంటే వచ్చే పబ్లిసిటీ నేటి వ్యక్తులకి చాలా అవసరమైంది ప్రియమైన వల్ల. ఎందుకనంటే కనుక వాక్యాన్ని వాక్యంగా చెప్తే వినేవాళ్ళు లేరు. ఏదో ఒకటి మతలబు చేయాలి, ఏదో ఒకటి కలిపి చెరపాలి, ఏదో ఒకలాగా దాని సమాజంలో గొప్పగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ కల్ట్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కల్ట్ బోధలు. దీన్ని నిరూపించడానికి ఒకళ్ళు చర్చా వేదికలని, అది దాటితే డిబేట్లని, అది దాటితే ఇంకా నానా రకాలైనటువంటి గొడవలు నేటి కాలంలో జరుగుతున్నాయి. వాక్యాన్ని బట్టించి అల్లరి కాకుండా సమాధాన పడవలసినటువంటి కాలంలో వాక్యాన్ని బట్టించి అల్లరి, గగ్గోలు, మనశ్శాంతి లేనటువంటి తత్వము నేటి కాలంలో ఎక్కువైపోయింది. చర్చా వేదికలు పెడుతున్నారు. ఎలాగైతే 4 గంటలు 5 గంటలు చర్చ వేదిక, ఒక పక్షంగా ఉండి చర్చ వేదికటి ఇరు పక్షాలు ఉండి చర్చించుకొని సత్యాన్ని గురించి అవగాహన తీసుకురావాల్సింది పోయి నేటి కాలంలో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని అవహేళన చేస్తున్నారు ప్రియమైన వాళ్ళ.